పట్టణంలోని మెయిన్ బజార్లో రామాలయం నందు ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు డివి మాధవ రామాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న రథం తిరునాళ్లకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేవాదాయ శాఖ సిబ్బంది, అర్చకులు, భక్తుల సహకారంతో కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో వేదాంతం కిషోరాచార్యులు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. समासीनं ध्यानं नस्तकरद्वयं शङ्खचक्रधरं देवं योगानन्दमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यामहयग्रीवमुपास्महे श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददरायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि. ప్రియ భగవద్బంధువులారా, మన చెల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో వేయించేసినటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవును. ముందుగా 6, 7, 8 తారీఖుల్లో ఉదయం పూట స్వామివారికి విశేష అర్చనా కైంకర్యములు జరుగును. 8వ తేదీ సాయంత్రం విశ్వక్షేణ పూజతోటి ప్రారంభమై అలాగే ధ్వజ ఆరోహణ, ధ్వజ అవరోహణతో ఈ కార్యక్రమాలు ముగిస్తే ధ్వజారోహణ రోజు సంతానం లేని వాళ్ళకి కానీ, కళ్యాణం కావాల్సిన వాళ్ళకి కానీ, ఉద్యోగం లేని వాళ్ళకి కానీ మరి గరుడముద్దలు రాత్రి 12:30 ఆ ప్రాంతంలో గరుడముద్దలు ఇవ్వబడును. కావున గరుడముద్దలు తీసుకునే వాళ్ళు, స్వామి మీద భక్తితో నమ్మకంతో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి స్వామివారి సన్నిధికి కనుక సంతానం లేని వాళ్ళు దంపతి సమేతంగా కనుక వచ్చినట్టయితే 199.5 పాళ్ళు మరి కార్యక్రమం పూర్తవుతుంది. కావున విషయాన్ని గమనించి గరుడముద్దలు తీసుకునే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాకుండా మరి కోరిక ఉన్న వాళ్ళు వచ్చి ఉపవాసం ఉండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం మరి రథం రిపేర్లో ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం రథం బాగు చేయించడం జరుగుతుంది. మరి అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ రథం కార్యక్రమం వర్క్ జరుగుతోంది. 12వ తేదీ రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. 11వ తేదీ కళ్యాణోత్సవ కార్యక్రమం, గరుడోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కావున విషయాలందరూ కూడా గమనించి మరి భక్తులు దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామి యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందులో మనమందరం ఉండాలి.